5 years ఈ వీడియోలో నేను కాపర్టీ ఎప్పుడు తీయించేసుకోవాలో చెప్తాను. అంతకుముందు వీడియోలో నేను కాపర్టీ ఎప్పుడు పెట్టించుకోవాలి, ఎందుకు పెట్టించుకోవాలి కూడా చెప్పాను. ఈ వీడియోలో ఎందుకు తీయించేసుకోవాలి, ఎప్పుడు తీయించేసుకోవాలి. ఫస్ట్ థింగ్, దాని టైం అయిపోయితే కొన్ని కాపర్టీస్ 3 years ఉంటాయి, కొన్ని కాపర్టీస్ 5 years ఉంటాయి. సో దాని డిస్టైన్డ్ టైం అంటే మీరు పెట్టించుకున్న టైం నుంచి దాని ఎక్స్పైరీ టైం ఎప్పుడైతే అయిపోతుందో అప్పుడు తీయించేసుకోవాలి కంపల్సరీగా. ఎందుకంటే తీయించుకోకపోతే దాని తలక ఎఫెక్ట్ అనేది చాలా తగ్గిపోతుంది. రెండోది, కొన్ని కాంప్లికేషన్స్ విత్ హెవీ బ్లీడింగ్ ఉంది అనుకోండి, అంటే మెడిసిన్స్ ఇచ్చినా కూడా బ్లీడింగ్ తగ్గట్లేదు, ప్రొలాంగ్డ్ మోర్ దెన్ 7 days చాలా టూ మచ్ బ్లీడింగ్ ఉంది అనుకోండి, తీయించేసుకోవాలి. రెండోది, సివియర్ పెయిన్. యూజువల్ గా కాపర్టీ పెట్టిన తర్వాత కొంచెం పెయిన్ అనేది ఉంటుంది, కానీ ఒకసారి అన్బేరబుల్ పెయిన్ ఉంటుంది. అన్బేరబుల్ పెయిన్ నాట్ అనాల్జెసిస్, పెయిన్ కిల్లర్స్ వేసుకున్నా కూడా నొప్పి తగ్గట్లేదు, మెన్స్ట్రుయేషన్ కి ముందు తర్వాత కూడా పెయిన్ ఎక్కువ ఉంది అనుకోండి, సో అప్పుడు కూడా ఒకసారి తీయాల్సి వస్తుంది. ఎందుకంటే టూ మచ్ పెయిన్ కిల్లర్స్ అనేవి ఇప్పుడు కూడా హెల్త్ కి మంచిది కాదు. మూడోది, ఇన్ఫెక్షన్. సో ఇన్ఫెక్షన్ ఉంది అంటే కనుక యూజువల్ గా ఇన్ఫెక్షన్ ఉందని ఎలా తెలుస్తుంది అంటే కనుక ఫీవర్, ఇంటర్కోర్స్ లో పెయిన్ ఉండొచ్చు, ఒక్కోసారి ఫీవర్ ఉండొచ్చు, ఫౌల్ స్మెల్లింగ్ డిశ్చార్జ్ ఉండొచ్చు. ఇవన్నీ కూడా ఇన్ఫెక్షన్ కి సంకేతాలు. సో ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు కూడా మినిమల్ ఇన్ఫెక్షన్ అంటే కనుక యూజువల్ గా మీ డాక్టర్ కొంచెం యాంటీబయాటిక్ కోర్స్ ఇచ్చేసి సెట్ చేయడానికి ట్రై చేస్తారు. ఒకవేళ అలా వాడినా కూడా ఇన్ఫెక్షన్ తగ్గట్లేదు అంటే కనుక ఇట్స్ ఆల్వేస్ బెటర్ కాపర్టీ రిమూవల్ అనేది ఆల్వేస్ సేఫ్. సో ఈ కండిషన్స్ లోని కాపర్టీ అనేది తీయించుకోవాలి. సో దాని టైం అయిపోయినా, దాని వల్ల ఇన్ఫెక్షన్ వచ్చినా, హెవీ బ్లీడింగ్ ఉన్నా, వెరీ సివియర్ పెయిన్ ఉన్నా చాలా సార్లు కాపర్టీ తీయించేసుకోవటమే సేఫ్. తీయించుకున్న తర్వాత అదర్ మెథడ్స్ ఆఫ్ ప్రొటెక్షన్ టు ప్రివెంట్ ప్రెగ్నెన్సీ అనేది డెఫినెట్ గా మీరు తీసుకోవాలి.